ఇది మనకు న్యూ ఇయర్లో ఇది మొదటి వీడియో ఇది చూసుకున్నట్లయితే. కాకపోతే దీని వరకు ఈ 2025లో మన చాలా ఒక ఇంపార్టెంట్ అప్డేట్ గురించి చెప్పాలనుకుంటున్నాను మీ అందరికీ. విషయం ఏంటంటే మీరు ఒకసారి ఇది గమనించండి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది మనకు మండే క్లోజింగ్ ఇది, ఓకేనా. ఇది మనకు ట్యూస్డే రోజు ఈ విధంగా 2 క్యాండిల్స్ అనేవి ఇక్కడ మనకు పెద్దగా ఏర్పడినాయి. ఒక 915 క్యాండిల్, ఇంకోటి 945 క్యాండిల్. ఆ తర్వాత ఇది ఇక్కడ నుండి ఇది ఈ విధంగా కిందికి వచ్చింది ఇక్కడికి, ఓకే. ఆ తర్వాత మళ్ళీ మూమెంటం తీసుకున్నా కూడా ఈ మీద ఉన్న ఈ 1015 క్యాండిల్ నుంచి వెళ్ళి రిజెక్ట్ అయ్యి కిందికి రావడం జరిగింది. ఇది ఎప్పుడైనా సరే రెడ్ క్యాండిల్ ఈ విధంగా ఉన్నప్పుడు ఇక్కడ నుండి ఇది సపోర్ట్ తీసుకోవాల్సింది. ఆ తర్వాత గ్రీన్ క్యాండిల్ ఉంటే మాత్రం మీద నుంచి వెళ్ళి సపోర్ట్ తీసుకొని వెళ్ళవలసింది. ఈ విధంగా గ్రీన్ క్యాండిల్ ఉంటాయి, ఏదైనా గ్రీన్ క్యాండిల్, ఓకేనా. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ మనకు మార్కెట్ అనేది ఈ విధంగా ఇక్కడకి వచ్చింది. ఎప్పుడైతే ఈ విధంగా కిందికి వచ్చినప్పుడు మనకు ఇక్కడ నుండి సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళాలనుకున్నాం కదా. కాకపోతే ఇక్కడ టైమింగ్స్ చూడండి, ఇక్కడ మనకు చాలా తక్కువ టైమింగ్స్ ఉన్నాయి. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మనకు ఇది మనకు పైకి మూమెంటం తీసుకున్న కూడా ఇది మనకు రెసిస్టెన్స్ లాగా ఇది మనకు ఇదైపోయి కిందికి రావడం జరిగింది. సేమ్ అదే విధంగా ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది ఒక గ్రీన్ క్యాండిల్, ఓకే. ఈ విధంగా మార్కెట్ అనేది ఈ 915 క్యాండిల్ రెడ్గా ఉన్న మనకు ప్రాబ్లం లేదు. ఇలాంటి క్యాండిల్స్ పైకి ఏర్పడినప్పుడు మళ్ళీ ఇక్కడ కూడా మనకు 1015 క్యాండిల్ 1045 క్యాండిల్ అనేది 2 ఉన్నాయి ఇక్కడ మనకు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ కూడా మనకు 1015 1045 క్యాండిల్స్ అనేవి 2 ఉన్నాయి. కాకపోతే ఇక్కడ మనకు 1115కి ఇది దీనికి నిన్నటి క్లోజింగ్ అంటే ఆ రోజు ముందు రోజు క్లోజింగ్ అయినా అక్కడ రావడం జరిగింది. ఇది ఇక్కడ నుండి మళ్ళీ మూమెంటం తీసుకొని ఈ విధంగా పైకి వెళ్ళింది. కానీ ఇక్కడ చూసుకున్నట్లయితే దీని బార్డర్కు రావడానికి ఇది మనకు 1215 అయింది, ఇక్కడ 215 అయింది, ఓకేనా. 215 ఇక్కడ ఇందులో మనకు టైమింగ్ అనేది చాలా తక్కువగా ఉంది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ క్యాండిల్ ఏర్పడినా కూడా ఇక్కడ నుండి మనకు రిజెక్ట్ అయిపోయింది. ఎందుకనంటే ఇది ఇక్కడ ఉంది కదా 15 క్యాండిల్ ఇది, ఓకే. ఈ విధంగా ఇక్కడికి క్లోజ్ అయినా కూడా ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. క్లోజింగ్ గీడ జరిగింది కానీ దీని హై ఇక్కడ ఉంది. ఎప్పుడైతే దీని మీద మనకు ఈ క్యాండిల్ ఉంది కదా, దీని మీద హై మీద ఇది మనకు ఏ విధంగా క్లోజ్ కావాలి. కానీ ఇక్కడ చూసుకున్నట్లయితే దీని లోలో క్లోజ్ అయింది. తర్వాత ఏర్పడే క్యాండిల్ కూడా ఈ విధంగా కిందికి రావడం జరిగింది, ఓకే. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, కింద నుంచి మనకు ఇక్కడ సపోర్ట్ తీసుకున్నా కూడా దీని మీదనే క్లోజ్ అయింది. ఇక్కడ క్యాండిల్ ఇది దీని మీదనే క్లోజ్ అయింది ఇక్కడ, అంతేగాని దీన్ని కింద క్లోజ్ కాలేదు, ఓకే. అందుకని ఇది మళ్ళీ మనకు టైమింగ్స్ కూడా 1115 నుంచి ఇది ఏకదాటిగా పెరగడం జరిగింది. ఇది ఈ విధంగా ఇక్కడ ఇది క్లోజింగ్ ఉంది. మనకు ఎక్స్పైరీ దాకా కూడా ఈ విధంగా ఉంటున్న మూమెంట్. అందుకనే ఇటువంటి వీడియో ఎక్స్పైర్ అప్పుడు కూడా ఈ విధంగానే క్లోజింగ్ ఒక్కొక్కసారి జరుగుతుంది. కాబట్టి ఇటువంటి వీడియో అనేది మనం చేయడం జరిగింది. ఆ తర్వాత ఈ విధంగా కూడా ఉంటుంది మార్కెట్లో ప్రతి క్యాండిల్. అదేవిధంగా ఇక్కడ మీరు ఇంకొకటి ఇక్కడ మనకు చూసినట్లయితే చాలా పెద్ద క్యాండిల్స్ ఏర్పడినాయి ఇక్కడ 915 కానీ 945 కానీ. కానీ అదేవిధంగా ఇక్కడ మనం సీలో చూసుకున్నట్లయితే చూడండి, ఇక్కడ ఇంత చిన్న క్యాండిల్స్ ఏర్పడ్డాయి. కానీ ఇక్కడ మనకు గుర్తుంచుకోవాల్సింది, ఎప్పుడైతే ఈ 945 క్యాండిల్ నుంచి సపోర్ట్ తీసుకున్నా కూడా ఈ 1015 క్యాండిల్ అనేది ఇక్కడ వచ్చింది, ఓకే. ఈ పైదాకా రావడం జరిగింది, ఓకే. తర్వాత మళ్ళీ మూమెంట్ తీసుకుంది ఇక్కడి నుంచి ఇక్కడ, దీనిపైన నిండు క్లోజింగ్. మళ్ళీ ఇంకొకటి ఈ విధంగా మధ్యలో ఒకసారి కిందికి వచ్చింది కదా. కిందికి వచ్చినప్పుడు అబ్జర్వ్ చేసినట్లయితే దీని మీదనే
ఓకేనా. దీని మీదనే మనకు ఏర్పడింది ఇక్కడ విక్కులు వచ్చినా కూడా ఈ క్విక్ కూడా దీన్ని బ్రేక్ చేయలేదు, దీని మీదనే క్లోజ్ అయింది ఇక్కడ. అందుకని మార్కెట్ మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ మూమెంటం తీసుకుంది. అంటే ఎప్పుడైనా సరే ఒక క్యాండిల్ బ్రేక్ కావాలంటే దాని మీదనే బ్రేక్ కావాలి, అంటే దాని మీదనే మనకు సపోర్టుగా నిలవాలి. ఇక్కడ ఈ విధంగా క్లోజ్ కావాలి ఇక్కడ దీని మీదనే, అంతే తప్ప దీని కింద క్లోజ్ అయితే మాత్రం ఇది కిందికి వచ్చే అవకాశాలు బ్రహ్మాండంగా ఉంటాయి. ఇది కూడా చూడండి ఇక్కడ, ఇది ఒక రోజు, ఇది ఒక 9:15 క్యాండిల్, 9:45 క్యాండిల్, ఆ తర్వాత 10:15 క్యాండిల్ కిందికి రావడం జరిగింది ఇక్కడ దాకా. ఇది రెడ్ క్యాండిల్. సరే, ఇది ఇక్కడ కిందికి వచ్చినా కూడా మళ్ళీ మూమెంటం తీసుకున్నా కూడా ఇది బ్రేక్ చేసింది ఇక్కడ. ఇది క్లోజింగ్ ఆ రోజు. మళ్ళీ ఇది ఒక 9:15 క్యాండిల్. ఓకే, ఈ విధంగా మార్కెట్ అనేది మనకు మెయిన్గా గుర్తుంచుకోవాల్సిన ఒకటే, ఇటువంటి ఒక 9:15 క్యాండిల్ సింగిల్గా ఏర్పడినప్పుడు మాత్రం డైరెక్ట్ ఏర్పడి 9:45 కంచెలు మూమెంట్ తీసుకుందంటే ఇది మనకు ఖచ్చితంగా ఇక్కడికి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. ఆ తర్వాత ఈ విధంగా 2 క్యాండిల్స్ ఏర్పడినా సరే 10:15 క్యాండిల్ అనేది గ్రెడ్గా ఏర్పడిన తర్వాత 10:45 క్యాండిల్ అనేది ఖచ్చితంగా మనకు గ్రీన్గా ఉండాలి. ఓకే, గ్రీన్గా ఉన్న ఈ విధంగా రెడ్ ఉన్నా కూడా ఇంతకుముందు వీడియోలో చూపించినట్టు ఇది దీన్ని బ్రేక్ చేయకూడదు. ఎప్పుడైతే దీన్ని బ్రేక్ చేసింది ఇది, ఓకేనా, ఎప్పుడైతే దీన్ని బ్రేక్ చేసిందో ఈ 9:15 క్యాండిల్ అనేది ఇది కరకచ్చే అవకాశాలు ఉంటాయి ఖచ్చితంగా, డౌట్ ఏం లేదు. ఓకేనా, ఈ విధంగా మార్కెట్ అనేది మనం ఎనాలిసిస్ చేసుకోవచ్చు. ఓకేనా, థ్యాంక్ యూ.